అందరికీ నమస్కారం. నేను మీ పిసి ఆదిత్య, ఫిల్మ్ డైరెక్టర్, హైదరాబాద్. దేవదాస్ చిత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పార్ట్ 1లో ఇంట్రడక్షన్ ఇచ్చాను. పార్ట్ 2లో కాస్త వివరంగా ముందుకెళదాం. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి దేవదాస్ సాధించిన ఘన విజయం నాటికి నేటికి ఈనాటికి నా భూతో నా భవిష్యత్. మళ్ళీ అలాంటి చిత్రాన్ని రీమేక్ చేయాలంటే కూడా చాలామంది భయపడ్డ రోజులవి. ఎందుకంటే ఆ పాత్రకు అంత ప్రాణం పోసినటువంటి మహానటుడు ట్రాజడీ కింగ్ నాగేశ్వరరావు గారు. కానీ ఆ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని సూపర్ స్టార్ కృష్ణ గారు దేవదాస్ని మళ్ళీ నిర్మించారు. దీనికి కారణం ఏంటంటే, దీనికి ముందు కృష్ణ గారు ఏది చేసినా కూడా ఒక సాహసమే. హాలీవుడ్లో చూసినటువంటి చిత్రాలను తీసుకొని మోసగాడని సబ్జెక్ట్ చేశారు. అలాగే సంచలనాత్మకమైనటువంటి అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని ప్రేక్షకులకు అందించి నాటికి నేటికి ఏనాటికి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు అని మాత్రమే నిరూపించగలిగారు. అదే ధైర్యంతో, అదే స్ఫూర్తితో, అదే నమ్మకంతో దేవదాస్ని రీమేక్ చేశారు. విజయనిర్మల గారు డైరెక్ట్ చేశారు. కానీ ప్రేక్షకుల దృష్టిలో దేవదాస్ అంటే నాగేశ్వరరావు గారే, పార్వతి అంటే సావిత్రమ్మే. అలాంటి స్టేజ్లో మళ్ళీ కృష్ణ గారిని దేవదాస్గా, విజయనిర్మల గారిని పార్వతిగా యాక్సెప్ట్ చేయడానికి ప్రేక్షకులు ఎందుకో ముందుకు రాలేదు. అంతలా ముద్ర వేసేశారు నాగేశ్వరరావు గారి చిత్రం. కానీ ఈ దేవదాసులో మనకు కొన్ని ప్రత్యేకతలు ఏం కనబడతాయంటే, కృష్ణ గారు చేసినటువంటి గొప్ప ప్రయోగం, ఈ చిత్రాన్ని కూడా సినిమా స్కోప్లో తీశారు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు కృష్ణ గారి 100వ చిత్రం, అది సినిమా స్కోప్లో నిర్మాణం జరిగింది. తెలుగు ప్రేక్షకులకు సినిమా స్కోప్ ఎలా ఉంటుందో పరిచయం చేసినటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారు. అదే స్ఫూర్తితోటి దేవదాసులో కూడా సినిమా స్కోప్లో నిర్మాణం జరిగింది. ఇవాళ మనం చూస్తున్నటువంటి స్లో మోషన్ షాట్స్ ఆ రోజునే కృష్ణ గారు చూపించడం జరిగింది. దట్ ఈజ్ కృష్ణ. నాకు బాగా గుర్తు, నేను విజయవాడలో విద్యార్థిగా ఉన్న రోజులవి. కృష్ణ గారు నిర్మించినటువంటి దేవదాస్ చిత్రాన్ని అలంకార్ థియేటర్లో విడుదల చేశారు. దీనికి పోటీగా నాగేశ్వరరావు గారి దేవదాస్ చిత్రాన్ని వన్ టౌన్లో ఉన్నటువంటి మారుతి థియేటర్లో విడుదల చేశారు. కృష్ణ గారి చిత్రం ఒక 2 వారాలు అయ్యేసరికి కలెక్షన్స్ డల్ అయ్యాయి. అదే నాగేశ్వరరావు గారి దేవదాసు అదే మారుతి థియేటర్లో మళ్ళీ 100 రోజులు ప్రదర్శించబడింది. అంటే ప్రేక్షకుల అభిమానం ఎంత స్థిరంగా ఉందో గమనించండి. ఇంత టెక్నికల్ వాల్యూస్తో తీసినా, ఇంత ఖర్చు పెట్టినా కూడా కృష్ణ గారిని ప్రేక్షకులు దేవదాసుగా యాక్సెప్ట్ చేయలేదు. కానీ నాగేశ్వరరావు గారి దేవదాసు అప్పుడే కాదు, ఎప్పుడు ఎన్నిసార్లు విడుదలైనా కూడా చూస్తూనే ఉన్నారు, సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, దేవదాసు అనేది ఒక కల్పన, అది వాస్తవం కాదు. కానీ ఆ పాత్రలు జనంలో ఎంతలాగా ఇమిడిపోయాయి అంటే, అది నిజమేనేమో, దేవదాస్ అనే మనిషి ఉన్నాడేమో, పార్వతి అనే హీరోయిన్ ఉందేమో అన్నటువంటి ఒక వాస్తవానికి దగ్గరగా చిత్రాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అందులో నాగేశ్వరరావు గారు ఘన విజయం సాధించారు. వరకం కృష్ణ గారికి ఇదొక ఓటమిగా అప్పట్లో మీడియా కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ప్రచార మాధ్యమాలు కానివ్వండి, ఏమాత్రం సహకరించలేదు. సరికదా అనేక విమర్శలు వచ్చినాయి. ఏది ఏమైనప్పటికీ సాహసం చేయడంలో కృష్ణ గారు ఎప్పుడు ముందుంటారు. దేవదాస్ చిత్రం పరాజయం కావచ్చేమో కానీ అందులో ఉన్నటువంటి విలువలు, సాంకేతిక విలువలు కానివ్వండి, సాహిత్యం విలువలు కానివ్వండి, సంగీతం కానివ్వండి, ఇప్పటికీ కూడా ఎందుకో ఇక్కడ తగులుతూ ఉంటాయి. ఇది కృష్ణ గారు అభిమానిగా చెప్పట్లేదు, ఒక ప్రేక్షకుడిగా చెబుతున్నాను నేను. అలాగే ఇందులో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన పాటలు ఆ దేవదాస్తో మనం పోల్చకూడదు, కానీ దీనికి వేరుగా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు టైం ఉన్నప్పుడు 1953లో విడుదలైనటువంటి ఏఎన్ఆర్ గారి దేవదాస్ చిత్రం చూడండి, 1974లో కృష్ణ గారు చేసినటువంటి దేవదాస్ చిత్రం చూడండి. రెండూ మీకు నచ్చుతాయి, నో డౌట్. నెక్స్ట్ వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.